దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం. ముందుగా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కింద క్లిక్ చేసి నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. శుద్ధ సాధువులందు సురలందు విప్ర కోటి ఎందు ధర్మ పదవి ఎందు గోవులందు తుదకు నాయందు అంటే దేవతల ఎందు భగవంతుని ఎందు ఎవరైతే జోక్యం కలిగించుకొని వాళ్ళ జోలికి వస్తారో, వారిని నాశనం చేయాలని కోరుకుంటారో, వారిని సంహరిస్తారో అటువంటి వారిని ఆ శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తి వారిని సంహరిస్తుంటాడు. అలా అవతారాలు చాలా వచ్చాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు భూమి మీద అవతరించి రావణాసురుని సంహరించాడు. అలాగే ధర్మంలో ఉన్న వారిని సంహరించి ధర్మంలో ఉన్న సుగ్రీవునికి పట్టాభిషేకం చేస్తాడు. అలా ప్రతిసారి ధర్మానికి కానీ వీరి జోలికి వచ్చినప్పుడు దేవతల జోలికి కానీ, సాధువుల జోలికి కానీ, గోవుల యందు కానీ, వేదముల యందు కానీ, స్మృతుల యందు కానీ అపచారం చేయడినా వాటి జోలికి వచ్చినా వాటిని సంహరించినా భగవంతుడు జోక్యం కలిగించుకొని వాటిని సంహరిస్తుంటాడు. అలాంటి అవతారంలో నరసింహస్వామి ఒకటి. ఆ నరసింహస్వామి పరమ భాగవోత్తముడైన ఆ యొక్క ప్రహ్లాదుని సంహరించడానికి 30 తిప్పలు పెడుతుంటాడు. ఆ హిరణ్యకశిపుడు తండ్రి అయిన హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుడు దేవతలను మొత్తం లోకాలనంతటినీ స్వాధీనపరుచుకుంటాడు. పంచభూతాలు సైతం ఆయన శాసించే స్టేజికి వెళ్ళాడు. ప్రతి పంచభూతాలను శాసించాడు, దేవతలను బాధ పెట్టాడు, సాధు సంతులను హింసించాడు, గోవులను సంహరించాడు. ఇటువంటి వాటి జోటికి వచ్చినప్పుడు భగవంతుడు జోక్యం కల్పించుకుంటాడు. అలాగే నరసింహస్వామి ఉద్భవించి ఆ హిరణ్యకశిపుని సంహరిస్తాడు. ఆ హిరణ్యకశిపుని సంహరించే చోటే ఆ నరసింహస్వామి ఉద్భవించింది అహోబిల క్షేత్రం. అటువంటి అహోబిల క్షేత్రంలో ఇప్పుడు బ్రహ్మోత్సవాలు వైభవోపితంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఆ యొక్క నరసింహస్వామిని ఉత్సవమూర్తులను చూసి తరించిపోతున్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంలో ఆ పురవీధుల్లో తిప్పుతున్నారు. ప్రకృతి సెలయేర్ల మధ్య, ఆ ప్రకృతి రమణీయమైన ఆ కొండల మధ్య ఆ యొక్క అహోబిలం ఉంది అన్నమాట. దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని. దిగువ అహోబిలంలో కూడా కొన్ని ధ్వజారోహణము ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రథయాత్ర కూడా జరుగుతుంది. అలాగే ఎగువ అహోబిలం కూడా మంచి కార్యక్రమాలు, ధ్వజారోహణాలు, తర్వాత ఆ యొక్క రథోత్సవాలు, హనుమత్ వాహనములు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీధులలో జరుగుతున్నాయి. ఈ విధంగా ముందుకు పోతున్నారు అనమాట. అలాగే నరసింహ అవతార రూపంలో ఆ నరసింహస్వామి వెలిశాడు అక్కడ. జ్వాలా నరసింహస్వామి, అహోబిల నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, కారంజ నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, క్రతవట నరసింహస్వామి, పావన నరసింహస్వామిని ఇలా నవనరసింహ అవతారాలు అక్కడ ఉన్నాయి. ఈ నవరవతారాలు నరసింహస్వాములు కూడా భక్తులు చూసి తరిస్తుంటారు. ప్రధానంగా ఎగువ అహోబిలం, దిగువ అహోబిలంలో జరిగే ఉత్సవాలు జరుగుతున్నాయి. పార్వేటి ఉత్సవం కూడా ఇటీవల కాలంలో జరిగింది మకర సంక్రాంతికి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అద్భుతంగా దిగ్విజయంగా ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను భక్తులు చూచి తిలికించి దర్శించి తరించిపోతున్నారు. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి, నచ్చితే షేర్ చేయండి. జై శ్రీరామ్.